చీ దీనమ్మ 6 వెళ్ళిపోయింది. రే రవి, ఏం చూస్తున్నావురా? వెళ్ళి బాల్తే. ఈ చెత్తగాడు ఏంట్రా బాబు ఎప్పుడు నన్ను పంపిస్తారు బాల్కి. ఆడిదేమో ఇల్లు, బాల్ తెచ్చేదేమో నేను. రే రవి, ఎంతసేపు రా బాల్ తేడా? అనియా వస్తున్నా. ఇదేంటి ఇక్కడ ఉన్నాను? ఎలాగొచ్చాను ఇక్కడికి? నిన్ను పిలిచింది నేను కాదు, నీలో ఉన్న భయం. హలో, ఎవరైనా ఉన్నారా? దయచేసి తలుపు తీయండి. ఇంకో బా ఏమైందిరా? ఒరే సిట్టింగ్ అని పిలిచావు, ఇదేదో దెయ్యాల కొంపలా ఉంది. నాకెందుకో భయంగా ఉందిరా. దెయ్యాల కొంప లేదు, గడుదు గుడ్డు లేదు, మూసుకొని ఆడబే. ఒరే మళ్ళీ ఏమైందిరా? ఇక్కడ ఏదో ఉందిరా, పక్క నుంచే సౌండ్లు వస్తున్నాయిరా. రేయ్, నిన్ను ఆడడానికి తీసుకొచ్చానురా. ముందు ఆగర్రా తాగుతూనే బొక్కలాగా. వీడు చెప్పింది నిజమే. చక్రి, ఏంట్రా? నువ్వు చెప్పింది నిజమేమయ్యా. వెనకాల ఏ సౌండ్స్ వినిపిస్తున్నాయి. నీ అబ్బా, ఇందాక నుంచి అదే కదరా చెప్తాను, ఇక్కడ ఏ సౌండ్స్ వస్తున్నాయని. ఇక్కడ ఏదో ఉందిరా. ఏంటి బా? ఆడు చెప్పింది నిజమేరా, వెనక నుంచి ఏ సౌండ్స్ వస్తున్నాయి. మనోడంటే కొత్త, మనం ఇప్పుడు ఇక్కడే కదా సిట్టింగ్ వేస్తాం. కాదురా, అదిగో అదిగో అదిగోరా వెనకాల సౌండ్ వస్తుంది. భయ్యా, అదిగో భయ్యా. రే, నేను చంపడానికే కదరా ఇక్కడ తీసుకొచ్చారు. సౌండ్ లేదు, బొక్క భయ్యా లేదు. వద్దు భయ్యా. భయ్యా భయ్యా వద్దు భయ్యా, భయ్యా భయ్యా.
ఇంకేమున్నాయి? సరే, దీంతో సరిపెట్టుకుందాం. ఇదేంటి ఎక్కడున్నాను? అసలు ఎక్కడికి ఎలా వచ్చాను? ఎవడ్రా నువ్వు? మర్యాద తలుపుతీ. రేయ్, హలో 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 బేబీ, ఏం చేస్తున్నావు? నిన్ను చూడాలని ఉంది, ఒకసారి కలుద్దామా? అదే మనం ఎప్పుడూ కలుసుకునే స్పాట్కి వచ్చే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఓకేనా? బా, ఈరోజు వెదర్ ఏంటి ఇంత మంచి రొమాంటిక్గా ఉంది? బేబీ, పైన నా పైకి వచ్చే. ఓయ్, పైన నా పైకి వచ్చే. ఇదేంటి ఇంకా రాలే? అసలు ఏం చేస్తుంది కింద? ఓయ్, ఎక్కడున్నావు నువ్వు? ఆ? ఇలాంటివి చాలా సినిమాలో చూసాంలే, చూసించాలిరా. ఏంటిది? హలో, ఎక్కడున్నావు నువ్వు? హలో. బేబీ. సారీ బేబీ. రాడానికి అవ్వదు. డాడీ ఇంట్లో ఉన్నారు. సారీ. మరి ఇది రానప్పుడు ఈ పట్టీల శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? నన్ను కాపాడండి రా, నన్ను కాపాడండి రా బాబు, నన్ను కాపాడండి. ఓరేమా, స్టార్ట్ 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 అవ్వే బాబు. ఇంకొక్కసారి ఈ బంగ్లాలోకి వెళ్ళకూడదురా బాబు. అయినా ఈ పట్టీల సౌండ్ ఎక్కడి నుండి వచ్చిందబ్బా?
ఇదేంటి ఇక్కడ ఉన్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరైనా ఉన్నారా? అంటే దయచేసి తలుపు తీయండి. ఇదేంటి? నేను ఇంకెక్కడే ఉన్నాను. ఇదేంటి తలుపులు దానంతట అయ్యే కొట్టుకుంటున్నాయి. రే ఎవరా నువ్వు? మరి అది తలుపుతి. ప్లీజ్ సార్ మీకు దండం పెడుతుంది సార్, తలుపులు తీయండి సార్. కొడుకుని సార్ ప్లీజ్ సార్, కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ తలుపులు తీయండి సార్. ప్లీజ్ సార్ కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్ తలుపులు తీయండి సార్. ఆఖరిగా ఉన్నా అయితే బిర్యానీ తిందామా? నీ ముందు ఒక బిర్యానీ ప్లేట్ ఉంది. అది తినడానికి నీకున్న సమయం 1 నిమిషం మాత్రమే. తింటావో చేస్తావో? వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఇదేంటి బయట నుంచి సౌండ్ వినిపిస్తున్నాయి? అంటే బయట ఎవరో ఉన్నారు. బ్రో బ్రో చెప్పు. నువ్వేమన్నా దెయ్యమా? నాది సేమ్ డౌట్. బ్రో ఇక్కడ ఎవరో ఉన్నారు బ్రో. బ్రో ఇక్కడ ఎవరో ఉన్నారు బ్రో. హలో, ఎవరన్నా ఉన్నారా బయట? అంటే దయచేసి తలుపులు తీయండి. బ్రో
బ్రో ఎవరు బ్రో మీరు? అద్దంలో తప్ప బయట కనబడడం లేదు. ఇదేదో మాయలా ఉంది. బయటికి వెళ్ళి మార్గం ఉంటే చెప్పండి బ్రో, నేను వెళ్ళిపోతాను. అది తెలియకే కదా గురు మేము ఎక్కడ ఉన్నాం. అసలు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? అసలు మీరు రీసెంట్గా ఎప్పుడైనా వచ్చారా బ్రో? నేను ఎప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో ఇక్కడే మీట్ అవుతా బ్రో. మరి నువ్వు? ఇక్కడే బ్రో పక్కన గ్రౌండ్లో ఆడుతుంటాం మేము. అసలు కరెక్ట్గా నువ్వు ఏ డేట్ని వచ్చావు బ్రో రీసెంట్గా? అక్టోబర్ 1 బ్రో. బ్రో 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 నేను కూడా అదే డేట్కి వచ్చాను బ్రో. నేను అదే డేట్ని వచ్చాను బ్రో. నువ్వు ఏ టైంకి వచ్చావు? ఈవినింగ్ 5:30. మార్నింగ్ 10:30కి వచ్చాను బ్రో. అసలు నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చాను బ్రో. గదుల సౌండ్ వచ్చి కిందకి వచ్చాను. ఆ రక్తం మరకలు చూసి భయంతో ఇంటికి వెళ్ళిపోయాను. ఆ బ్లడ్ కోసం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను 1:30 ఆ టైంకి సిట్టింగ్ వచ్చాను ఫ్రెండ్స్‌తో. పక్క రూమ్‌లో ఏదో గోల వస్తుంది, సౌండ్ వస్తుంది అని చెప్పేసి చూడడానికి వచ్చాను. వచ్చి ఇటు అటు చూస్తూ కింద గాజు ముక్క పైన కాలేసాను. ఆ రక్తపు మరకలు అంటుకున్నాయి అంతే. దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బ్రో బ్రో సారీ బ్రో ఆ బాటిల్ పగలగొట్టింది నేనే. అసలు ఆ గాజు బాటిల్ ఎందుకు పగలగొట్టావు నువ్వు? బ్రో నేను ఇక్కడే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటాను బ్రో. బాల్ వచ్చి ఇందులో పడింది. బాల్ తీయడంగానే వచ్చాను బ్రో. ఆ గాజు బాటిల్ పగలగొట్టింది నేనే బ్రో. ఆగాగాగు. నువ్వెప్పుడు క్రికెట్ ఆడినప్పుడు ఏం జరగలేంది? నువ్వెప్పుడు గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకొచ్చినప్పుడు ఏం జరగలేంది? నేనెప్పుడు ఫ్రెండ్స్‌తో సిట్టింగ్‌కి వచ్చినప్పుడు ఏం జరగలేంది? నువ్వు ఆ రోజు ఆ బాటిల్ పగలగొట్టిన తరువాత నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. అది అక్టోబర్ 1 నుంచి. అంటే చూస్తుంటే బాధగా ఉంది. మీకు ఒక చిన్న అవకాశం. మీకోసం డోర్స్ ఓపెన్ చేస్తాను. ఎవరైతే ముందుగా బయటకు అడుగు పెడతారో వాళ్ళని వదిలేస్తాను. మిగతా ఇద్దరిని బ్రో నాకు డౌట్ క్లారిఫై చేస్తావా? అవును మరి నువ్వు ఒక స్టూడెంట్ ఆయన ఒక లెక్చరర్. ఇప్పుడు డౌట్ క్లారిఫై చేయడానికి బుద్ధి ఉండాలి బ్రో. పోయే స్టేజ్లో ఉంటే ఇప్పుడు డౌట్ ఏంటి? నువ్వు ఆగు భయ్యా. మనోడు అడిగిన దాంట్లోనే సమాధానం ఉండొచ్చేమో. నువ్వు అడుగు భయ్యా. మీకు బిర్యానీ పెట్టారా? బిర్యానీ తిందామని ప్లేట్ ఇలా లాగే బ్రో. ఈలోపు అటు వెళ్ళింది, మళ్ళీ ఇటు వెళ్ళింది, మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది. మొత్తాన్ని లాక్కొని తిందామని టైంకి మాయమైపోయింది. అవును బ్రో నాకు కూడా అలాగే జరిగింది. చేతికి వచ్చిన కూడు నోట్లోకి కూడా వెళ్ళలేదు బ్రో. మీకు ఇంకా అర్థం కాలేదు భయ్యా. ఆ బిర్యానీ కోసం మనలో మనమే కొట్టుకున్నాం. చెత్త నా కొడుకు. మొత్తం చెడగొట్టావు కదా. ఎవరు చెత్తనావు? నువ్వు చెత్తనావు, మొత్తం చెడగొట్టావు. మొత్తం చెడగొట్టు. ఇంకొక నిమిషం ఉంటే బయట అడిగి పెట్టేసేవాడిని. చెత్త నా కొడుకు మొత్తం చెడదొబ్బాడు. మూడు నెలలైంది బంగ్లాకి వచ్చి. ఎలా ఉందో ఎట్లా ఉందో. రేయ్ రేయ్ ఎవరురా మీరు? రేయ్ తాగేసి పడుకున్నారు. లే లే యాదవలారా లేండి.
హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి 3 నెలలు అయిపోయిందా? అసలు ఆ బాటిల్ అక్కడికి ఎలా వచ్చిందబ్బా? అసలు ఎవరు తెచ్చుంటారు? జాక్, వద్దు జాక్, నా మాట విను. వద్దు, వద్దు జాక్. సూర్య, జాక్ ఎందుకు చేసావు? ఎందుకు చేసావు?